అరుదైన ఘనత సాధించిన ఐఐటి హైదరాబాద్ విద్యార్థి 2.5 కోట్ల రూపాయల వార్షిక వేతనంతో నెదర్లాండ్స్లోని ఓ ఎంఎన్సీ సంస్థలో 21 ఏళ్ల ఎడ్వర్డ్ నాథన్ విద్యార్థి ఉద్యోగం సాధించారని మీడియా సమావేశంలో ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి వివరాలను వెల్లడించారు. ఐఐటి హైదరాబాద్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ ఇంటర్న్షిప్ చేస్తున్న సమయంలో ఎడ్వర్డ్ చేసిన ప్రాజెక్టుకు ఫిదా అయిన నెదర్లాండ్స్ ఎంఎన్సీ సంస్థ మరో విద్యార్థికి ₹1 కోటి వార్షిక వేతనం ఆఫర్ ఇచ్చినట్టు ఐఐటి అధికారులు ప్రకటన చేశారు. ఐఐటి హైదరాబాద్లో బీటెక్ 2026 ప్లేస్మెంట్ సీజన్ ఫేజ్ 1 బలమైన ఫలితాలను నమోదు చేసింది. మొత్తం 487 మంది నమోదు చేసుకున్న విద్యార్థుల్లో 304 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడంతో ప్లేస్మెంట్ రేటు 62.42% నమోదైంది. ఈ సీజన్లో సగటు సిటిసి 30 లక్షల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. అన్ని విభాగాల్లో సగటు మరియు మధ్యస్థ మీడియన్ పారితోషికాల్లో స్థిరమైన పెరుగుదల కనిపించిందని సంస్థ అధికారులు వెల్లడించారు. పోటీ నియామక పరిస్థితుల్లోనూ రిక్రూట్ల విశ్వాసం కొనసాగుతున్నట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. సర్క్యూటల్ విభాగాల్లో అత్యుత్తమ ప్లేస్మెంట్ ఫలితాలు నమోదయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం 83.33%, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 83.05%, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 77.78% ప్లేస్మెంట్ రేటును సాధించాయి. ఈ విభాగాల్లో సగటు సిటిసి ప్యాకేజీలు 40 లక్షల పరిధిలో ఉన్నాయి. మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వంటి కోర్ ఇంజనీరింగ్ శాఖలు కూడా స్థిరమైన ప్లేస్మెంట్ ఫలితాలు సాధించాయని అన్నారు. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. ఐఐటి హైదరాబాద్ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ముందుండాలని, ప్రతి విషయంలో ముందుండాలని చాలా కృషి చేస్తున్నాం. ఇన్నోవేషన్ కానీ, అకాడమిక్స్ కానీ, రీసెర్చ్ కానీ, టెక్నాలజీ కానీ, స్టార్టప్స్ కానీ ప్రతి విషయంలో ముందుండాలన్న కోరికతో ముందుకెళ్తున్నాం. దానికోసం సరైన అవకాశాలు స్టూడెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఫ్రాక్టల్ అకాడమిక్స్ అయితే ఏమి, సపోర్ట్ టు స్టార్టప్స్ అయితే ఏమి, ఇన్నోవేషన్స్ సపోర్ట్ అయితే ఏమి, ప్రతి విషయంలోనూ స్టూడెంట్స్ ఎలా ఒక రౌండెడ్ పర్సనాలిటీగా బయటకు రావాలి. అలా వచ్చినప్పుడు వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు, దేశానికి ఉపయోగపడతారు. దేశం ఆత్మనిర్భర్ భారత్ అవ్వడానికి, వికసిత్ భారత్ అవ్వడానికి ఉపయోగపడతారన్న ఉద్దేశంతో రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఈ ఇనిషియేటివ్స్ వాటి రిజల్ట్స్ని అవి ఇవ్వటం చూపిస్తున్నాయి. వాటిల్లోనే భాగంగా అలాంటి ఒక స్టూడెంట్ ఇవాళ ఒక పెద్ద ప్యాకేజ్తో ముందుకు రాగలిగాడు. ఓకే, అతనితో నేను నిన్న మాట్లాడినప్పుడు అతను అదే అంటాడు, ఈ ఐఐటిలో మీరు ఇచ్చిన సహకారం, మీరు చూపించిన ఎన్విరాన్మెంట్ వల్లనే నేను ఈ స్టేజ్కి ఎదగలిగాను అని చాలా ధైర్యంగా, చాలా సంతోషంగా చెప్పగలిగాడు. అది నాకు చాలా సంతోషం కలిగించింది. సో ఇలాంటివి ప్రతి సంవత్సరం చేస్తూ ఉండాలి. ప్రతి స్టూడెంటు దీనివల్ల బెనిఫిట్ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. ఇక ముందు కూడాను మీకు ఎన్నో కొత్త విషయాల్లో ప్రతి విషయంలోనూ ఒక క్రొత్తదనం తీసుకురావాలని, కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలని ఐఐటి హైదరాబాద్లో మేము లాస్ట్ 6 ఏళ్లలో చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఈ దేశంలో ఏ ఇన్స్టిట్యూట్ చేస్తుందని అనుకోను. సో నేను ఆ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడటం మొదలు పెడితే మీ రోజంతా మేము తిరగగలను. సో మీ అందరూ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము మీ సహకారంతో, అలాగే మీరు కూడాను ఈ తెలంగాణ దేశంలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ ఇంకా ముందుకెళ్ళాలంటే ఏమేం చేయాలి, మీకేమైనా మంచి ఐడియాస్ ఉంటే ఆ మంచి ఐడియాస్ మాకు చెప్పండి. ఆ మంచి ఐడియాస్ని మేము ఇంప్లిమెంట్ చేసి మన ఐఐటి హైదరాబాదు తెలంగాణ ఒక్కటే కాకుండా ప్రపంచం మొత్తంలోనూ ఒక గొప్ప ఇన్స్టిట్యూట్గా, ఒక ఇన్స్టిట్యూట్ వేర్ పీపుల్ విల్ హ్యావ్ సంథింగ్ టు లర్న్ అనే ఒక మార్క్ దానికి క్రియేట్ అవ్వాలని మేమందరం కృషి చేస్తున్నాం. మీ అందరి సహకారంతో ఇంకా ముందుకు వెళ్ళగలమని నా నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్.